మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ ఓ చిన్నారిపై అత్యాచారం చేసిన ఒక కీచకుడికి 51 సంవత్సరాల శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ ప్రొఫెషన్ బై ఛాన్స్ బై చాయిస్? బై ఛాన్సే వచ్చింది సార్. మా నాన్నగారు సాధారణమైన కానిస్టేబుల్గా సార్ మన 51 ఇయర్స్. దీంట్లో ఏమవుతుందంటే సార్, అమ్మాయి 10th క్లాస్ చదువుకుంటుంది. ఒక 12 days నుంచి అన్ఈజీగా ఉంటుంది. అది అబ్జర్వ్ చేస్తారు మా మదర్. ఏందమ్మా ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది అది అని చెప్పేసి అని అంటే రివ్యూలు చేస్తుంది. ఏమని, నేను బస్ ఎక్కే క్రమంలో నేను బస్ స్టాండ్ కాడ దింపుతారా అని చెప్పేసి నన్ను ఫోర్స్ఫుల్గా బండి మీద ఎక్కించుకున్నాడు. బండి మీద ఎక్కించుకొని తీసుకొని సెక్చువల్గా నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు, నన్ను పాడు చేసినని చెప్పేసి వాళ్ళ మదర్ బాధ మొత్తం చెప్పేసరికి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషను మొత్తము అఫెన్స్ ఎక్కడ జరిగింది. ఇంకొక కేసులో తల్లి కూతురు కూడా, తల్లికి నేరస్తునికి లీగల్ ఇంటిమేసీ ఉంటుంది సార్. తండ్రి చనిపోతాడు పాపకి. ఈ అక్యూజ్ నేరస్తుడు ఏం చేస్తాడంటే సార్, 14-15 years ఉంటుంది సార్. అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో లోపరుచుకోవాలని ఒక ప్రీ ప్లాన్తో వాళ్ళ మదర్ని ఎట్లా కన్విన్స్ చేస్తాడు సార్. తాళి కట్టేస్తాడు. తాళి కట్టేసిన తర్వాత అమ్మాయి మీరిద్దరు, వాళ్ళ మదరు, నువ్వు అతను ఇద్దరు భార్య భర్తలే, మీరిద్దరు ఇన్నే ఉండని చెప్పేసి ఆ తల్లి పోయి బయటగా తలిపేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిన క్రమంలో న్యూడ్ వీడియోస్ తీసేసి నేను చెప్పినట్టు వినకుంటే వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ ఓ చిన్నారిపై అత్యాచారం చేసిన ఒక కీచకుడికి 51 సంవత్సరాల శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. పేరు వేముల రంజిత్ కుమార్ గారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్ట్ నల్గొండ. రంజిత్ కుమార్ గారిది ఎలాంటి కేసు వచ్చినా, పర్టికులర్గా పోక్సో కేసు కానీ వస్తే ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ చేయడం అనేది ఆయనకు స్టైల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చిన ఫైల్ని కోర్టులో వాదించే ముందు ఒకసారి వెరిఫై చేసుకోవడం, అందులో ల్యాబ్స్ ఉంటే వాళ్ళని పిలిపించి సరిదిద్దడం ఆయనకు స్టైల్. ఆ విధంగా చేయబట్టే పోక్సో కేసులో ఎక్కువ కన్వెక్షన్ వచ్చిన కేసులు వేముల రంజిత్ కుమార్ రికార్డులో కనిపిస్తుంటాయి. అటువంటి వ్యక్తి 51 సంవత్సరాల శిక్షతో పాటు చాలా కేసుల్లో పోక్సో కేసులో శిక్షలు తీసుకొచ్చారు. పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన గ్యాప్ ఉంటే కేసులు ఎలా వీగిపోతాయి, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరిగ్గా చేయకపోతే కేసులు ఎందుకు వీగిపోతుంటాయి, అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా కేసులు వీగిపోవడం కారణం ఏంటి, కేసుల్లో శిక్ష పడాలంటే ఐఓ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రాసిక్యూషన్ ఎలా ప్రజెంట్ చేయాలి, వీళ్ళిద్దరి మధ్య లైజనింగ్ ఆఫీసర్ రోల్ ఏంటి అనే విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. సార్ నమస్తే మంత్రి గారు. నమస్తే సార్. ముందుగా మీకు ఆ కీచకుడికి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ చేసి ప్రజెంట్ చేసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాధారణంగా చిన్నపిల్లలపై అత్యాచారం అన్నప్పుడు మనకి ఆ వింటూనే కొంచెం మనకి ఒక బాధ అనిపిస్తుంటుంది. ఎమోషన్ అటు ఉండడానికి కనబడగానే ఏదో చేయాలని కోపం ఉంటుంది. అవును సార్. కానీ మనకు ఒక చట్టం, న్యాయం ఉంది కాబట్టి దాంట్లో మనం ప్రొడ్యూస్ చేయాలి, ఏ మనిషికైనా సరే. అవును సార్. అటువంటి ఈ కేసులో సార్ 51 సంవత్సరాలు అంటే అది అది ఇంకా అయిపోయింది వాడి జీవితం అంతా అక్కడికి. సార్ ఆ కేసులో మీరు డెత్ సెంటెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే లైఫ్ వచ్చింది, మీరేమైనా డిసప్పాయింట్ అయ్యారా? ఒకటి. రెండోది 51 సంవత్సరాలు రావడం, ఆ ప్రాసిక్యూషన్ చేయడం, ఆ కేసు వివరాలు, తర్వాత మీ రికార్డ్స్లో చాలా కన్వెక్షన్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క కేసు అంటే చాలా కేసులు చేశారు, మీ మనసుకు బాగా నచ్చిన కేసు చెప్పే ముందు వేముల రంజిత్ కుమార్ గారి పేరెంట్స్, కుటుంబ నేపథ్యం, ఈ ప్రొఫెషన్ బై ఛాన్స్ బై చాయిస్? బై ఛాన్సే వచ్చింది సార్. నేను మాట్లాడతాను దాని గురించి. ఓకే సార్. మీ నాన్నగారు? నమస్కారం సార్. నా పేరు వేముల రంజిత్ కుమార్ సార్. ప్రస్తుతం నల్గొండ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, పోక్సో కోర్టుగా నా విధులు నిర్వహిస్తున్నాను. మా నాన్నగారు సాధారణమైన కానిస్టేబుల్గా
తన ఏం పేరు? రాములు మా రాములు గారు, మా నాన్న సాధారణ కానిస్టేబుల్గా తన సాధారణ కానిస్టేబుల్ అంటే పిల్లర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు సాధారణం అంటారు మీరు? ఒక కానిస్టేబుల్గా తన కెరియర్ని మొదలుపెట్టి ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి 2018లో రిటైర్డ్ అయ్యండి. ఓకే. తర్వాత మేము సెటిల్డ్ నల్గొండ అండి. మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ శాలిగౌరవం మండలం ఊట్కూరు గ్రామం అండి. సో అక్కడి నుంచి మా నాన్నగారు ఉద్యోగరీత్యా మేము నల్గొండలో సెటిల్ అయినాం. నా ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రైమరీ సెక్షన్ నల్గొండ పబ్లిక్ స్కూల్ నల్గొండ అండి. తర్వాత మళ్ళా నాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో సీట్ రావడం జరిగింది. అక్కడ మళ్ళీ ప్రైమరీ సెక్షన్ హయ్యర్ సెక్షన్ అక్కడ చదువుకొని మళ్ళీ పరిస్థితుల రీత్యా నేను మళ్ళీ బ్యాక్ టు నల్గొండకు రావడం జరిగింది. నల్గొండ నెక్రకల్ మండలంలో ఏవిఎం స్కూల్లో 10th దాకా కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ నల్గొండలోనే చేసుకున్నాను సార్. ఇంటర్మీడియట్ చెప్పడం ఏంటంటే ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ సార్. ఇంటర్ ఫెయిల్ అయినాను సార్. ఇంటర్ ఫెయిల్ అయినాక 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ నా కెరియర్ని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను సార్. నేను నిజాం కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. నిజాం కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసేసి ఎంఏ సైకాలజీ తోటి నేను కౌన్సిలర్గా సెటిల్ అవుదామనే ఒక ఉద్దేశం ఉండే సార్. అన్ఫార్చునేట్లీ 2009లో మా బ్రదర్ నా తర్వాత మేము ముగ్గురము నా తర్వాత మా బ్రదర్ అక్యూట్ మైలైల్ లుకేమియా తోటి చనిపోతాడు. అయ్యో. చనిపోయిన క్రమంలో వాడు LLB ఫైనల్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే సార్. సో మా ఫ్యామిలీకి ఆ రోజులో మాకు అడ్వకేట్ రావాల్సిన పరిస్థితి కూడా ఉండేది. మా ఫాదరు రైటిస్ట్గా కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చిండే, కానీ మా కుటుంబంలో మా తాతలు మా బాబాయ్ వీళ్ళందరూ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఊర్లో మన వాళ్ళకు ఇట్లా మన ఫ్యామిలీ నుంచి కూడా ఒక అడ్వకేట్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను బేసికల్గా ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల మా ఫాదరు మా బాబాయ్ వీళ్ళందరూ నువ్వు ఇంగ్లీష్ మీడియం కాదు ఎందుకు నువ్వు చేయొద్దు అనే ఎంకరేజ్మెంట్ చేశారు. సో మా తమ్ముడు ఎక్కడైతే వదిలిపెట్టిండో దాన్ని నేను తీసుకున్నాను. 1 year గ్యాప్లో బీఈడి కంప్లీట్ చేసినాను సార్. దాని తర్వాత లా సెట్ రాశాను. కాకతీయ యూనివర్సిటీ లా కాలేజ్లో LLB కంప్లీట్ చేసేసుకొని 2013లో నా ఎన్రోల్మెంట్ అయిపోయింది సార్. 2013 నుంచి 2024 దాకా యాజ్ అడ్వకేట్గా నల్గొండలో ప్రాక్టీస్ చేశాను. నల్గొండలో ప్రాక్టీస్ చేసిన క్రమంలో 2024లో ఈ టెన్యూర్ పీపీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్లో నన్ను నామినేట్ చేయడం, ఒక ప్యానల్లో 6 పేర్లు పంపించడం జరిగింది సార్. మా జిల్లా జడ్జి గారు నా మీద ఒక నమ్మకంతో యాజ్ అ డిజబుల్గా యాజ్ అ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్గా హీ హాస్ గివెన్ వన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీరు అక్కడ రాకముందు కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. అవును సార్. ఆ ప్రాక్టీస్ ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేశారు? ఫస్ట్ మీరు తీసుకున్న కేసు ఏంటి సార్? నేను ప్రాక్టీస్ చేసింది మునగాల నారాయణరావు సార్. మా గురువు గారు ఇప్పటికీ మా పితృ సమానులు అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు తన దగ్గర నా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీకు నేను ప్రాసిక్యూటర్గా ఉండి కూడా మా ఆఫీస్ సొంతం ఆఫీస్లో కన్విక్షన్ తీసుకున్నా సార్. గురువుతోటే ఎదుర్కొన్నాను సార్. దాంట్లో కూడా కన్విక్షన్ తీసుకున్నాను సార్. మేము స్పోర్టివ్గా తీసుకుంటాము. మా సార్ ప్రతి దగ్గర నాకు గైడ్ చేస్తుంటాడు మునగా నారాయణరావు. నేను ఫస్ట్ కేసు మర్డర్ కేసు తీసుకున్నాను సార్. మర్డర్ కేసు మా ఊరుకు సంబంధించిన మర్డర్ కేసు. దాంట్లో కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉండడం కొద్దిగా సెమీ కాంటెస్ట్ అయింది సార్. సో బేసికల్గా దాన్ని మా గురువుగారు చెప్పిన ఒక గైడ్ లైన్స్ తోటి నేను కేసు కూడా అక్యూటల్ చేయించుకున్నాను. అక్యూటల్ అయింది అంటే ల్యాబ్స్ ఎవరిది అక్కడ? ఇన్వెస్టిగేషన్ కదా సార్. వీళ్ళు ఎవిడెన్స్ చెప్పడంలో కొద్దిగా మాకు అక్కడ సార్ ప్రొఫెషన్లోకి వచ్చారు. మీ తమ్ముడు ప్లేస్లో కంటిన్యూ అయ్యారు. అవును సార్. ప్రొఫెషన్లోకి వచ్చాక చాలామంది 3 గోల్స్ వస్తారు. ఒకటి కమర్షియల్గా, ఒక సర్వీస్ మోటో, ఒకటి ప్రొఫెషనల్గా. ఈ మూడిట్లో మీరు ఏం తీసుకుని వచ్చారు సార్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ మోటోనే తీసుకున్నాను సార్. స్టార్టింగ్ ఫ్రమ్ మా ఆఫీస్ బేసికల్గా సర్వీస్ మోటో ఉండడం కారణం ఏంటంటే నా కుటుంబ నేపథ్యం సార్. మా కుటుంబ నేపథ్యంలో కూడా సర్వీస్ మోటోనే వర్క్ చేశారు. దాని తర్వాత మా ఆఫీస్ కూడా సర్వీస్ మోటోనే ఉన్నా సార్. మీరు చెప్తున్నారు నారాయణరావు సార్ ఫీజు సార్ మా దగ్గర ఫీజు లేవు సార్, మేము కష్టంలో ఉన్నాము అని చెప్పేసి అంటే క్లయింట్కి భోజనం పెట్టిచ్చేసి నల్గొండ బాలగోపాల్ అంటారు సార్. ఇక మీకు చెప్పేది ఏమున్నది, నల్గొండ బాలగోపాల్ నారాయణరావు సార్ అని చెప్పేసి మాకు పేరు ఉన్నది. సో ఆ సార్ నుంచి నేర్చుకునేది కూడా మేము సర్వీస్ మోటోగానే చేసినాం సార్. మర్డర్ కేసులో ఎక్విటల్ తీసుకొచ్చారు. తర్వాత 498 2 చిన్న ఎక్సైజ్ కేసెస్ ఇవన్నీ నేను ఒక కన్విక్షన్ ఒక్క దాంట్లో నేను తీసుకున్నాను సార్.
కన్విక్షన్ కూడా నా కేసులలో పడ్డాయి సార్. జేజేబీ యాక్ట్లో చిన్న పాపని ఇట్లా చేసిండు సార్. చేసిన దాంట్లో డిఫెన్స్కు దెర్ ఈజ్ నో డిఫెన్స్ ఫర్ మా పాక్సో కేసెస్. సార్ మీరు చేస్తున్న టైంలో 498 చేశారు సార్. 498లో కొంతమంది తీసుకుంటారు, ఫైల్ తీసుకుంటారు, కోర్టుకు రారు, డబ్బులు తీసుకుంటారు, తిప్పుతుంటారు, ఇలాగ వాయిదాలు నడుస్తుంటాయి. వీళ్ళు వాయిదాలకి అమ్మాయి అంటే విక్టిమ్ వెళ్ళకపోతే ఆ కేసు కొలాప్స్ అవుతుందని భయంతో కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళలేకపోతుంటారు. లేదు అవతల పార్టీతో కొల్యూట్ అయిన అడ్వకేట్ ఆమెకు రాకుండా డేట్లు చెప్పకుండా ఉంటారు. ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆ క్లయింట్ నా ఫైల్ నాకు ఇవ్వండి అంటే ఎన్ఓసి కావాలి. అవును సార్. ఎన్ఓసి ఇవ్వాలంటే మొత్తం ఫీజు అంతా చెల్లించాలా, లేదు అంతవరకు చెల్లించిన ఫీజుతో సరిపెట్టుకోవాలా? ఆ రెండింటికి ఇవ్వకపోతే ఎన్ఓసి ఇవ్వకపోతే బార్ కౌన్సిల్ కంప్లీట్ చేయొచ్చా సార్? దీంట్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని సైడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. డైరెక్ట్ ఎన్ఓసి అనేది క్లయింట్ ఒక ఇష్టం. నాకు నా వకీల్ గారిని నేను చేంజ్ చేసుకుంటానని చెప్పేసి తన ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాడు సార్. ఇవి బయట కొన్ని డైరెక్ట్ చెప్పుకుంటే క్లయింట్ ఇష్టపూర్వకంగా నేను ఆన్ రికార్డ్లో నేను వేరే వకీల్ని తీసుకొచ్చుకున్నానంటే ఇట్స్ ఆ ఎన్ఓసి మీద పెద్ద అదేం లేదు సార్. లేదా అదేం లేదు, గతంలో ఉండే, ఇప్పుడు అదేం లేదు సార్. కానీ కొంతమంది అడ్వకేట్లు సో ఇది తెలవక కొంతమంది అడ్వకేట్లు అవతల పార్టీతో ములాఖాత్ అవ్వడం, కలిసిపోవడం వల్ల అంటే మీ ప్రొఫెషన్ మీద ఉన్న నమ్మకాన్ని చెడగొట్టే వాళ్ళు క్రెడిబిలిటీ పోతుంది సార్. 100% క్రెడిబిలిటీ పోతుంది. అట్లాంటిది మా దగ్గర నేనున్న 10 సంవత్సరాలలో నేను మరీ ఎక్కువ చూడలేదు సార్. ఎదురవుతుంటారా మీకు? అది సార్ ఒకవేళ సంఘటన జరిగింది అనుకోండి, వెంటనే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? సార్ నాకు ఈ క్లయింట్ మోసం చేశాడు, నా అడ్వకేట్ మోసం చేశారు, బార్ కౌన్సిల్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి సార్. బార్ కౌన్సిల్ డిసిప్లినరీ యాక్షన్ కింద తనకు మేము ఇవి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత నేను అది చేయలేదు అని చెప్పేసి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నేను మీద ఉంటుంది సార్. మనం అలిగేషన్ చేసిన పర్సన్ మీద కూడా దాని సారాంశం ఖచ్చితంగా చూపెట్టాల్సి వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ 10 year పీపీకి వచ్చారు సార్. రాగానే ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు సార్? ఇవే సార్ పోక్సో కేసు. అన్ని పోక్సో కోర్టే. ఐఎమ్ స్పెషల్లీ అపాయింట్ యాజ్ అనే పోక్సో స్పెషల్ పీపీ సార్. ఎన్ని కేసులు చేస్తుంటారండి ఇప్పుడు? సార్ ఇప్పటిదాకా 2018 వచ్చారు మీరు? లేదు సార్, 24 అంటే 1 year లో. అక్టోబర్ 24 సార్. అక్టోబర్ 24, అక్టోబర్ 14 సార్. అక్టోబర్ 14 24 సార్. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని చేస్తుంటారు? 12 కన్విక్షన్స్ సార్. మొత్తం కేసులు అండి? మొత్తం కేసులో 39-40 కేసెస్, అప్రాక్సిమేట్లీ 40 to 50 కేసెస్ ఉన్నాయి సార్. 50 కేసులు 12 కన్విక్షన్స్ సార్. మరి మిగతా అన్ని యాక్టివ్ అయిపోయా? అవన్నీ కాంప్రమైజ్ అయినాయి సార్. వాళ్ళు బయట అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకుంటారు. దాంట్లో కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు సార్. మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ అంటే అక్యూజ్డ్ విక్టిమ్. అవును, కరెక్టే. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. పోక్సో కింద మైనర్ కదా అమ్మాయి, అంటే మేజర్ అయినాక మ్యారేజ్ చేసుకుంటారు సార్. ఇది అవి ఒక 10-15 వెళ్ళిపోయినాయి సార్. అవి 10-15 తప్పు చేశానని చేసుకున్నాడా? లేదు, ఇష్టం ఉండి చేసుకున్నారు సార్. కొన్ని తప్పని పరిస్థితిలో చేసుకున్నారు సార్. పనిష్మెంట్స్ తెలుసుకొని. ఆ విధంగా ఒక కేసు గుర్తుందా మీకు? సార్ రీసెంట్గా నేను నిన్ననే సార్ నాకు ఒక సాధారణంగా వయసు మైనర్లు ఉన్నప్పుడు కలుస్తారు, ఇద్దరు కన్సిల్ అయినా. అవును సార్. కోర్టు ఒప్పుకోదు. ఆ విధంగా పెళ్ళి కొంతకాలం జైలు కనిపించి బయటకు వచ్చి అమ్మాయి మేజర్ రేక్ చేసుకుంటే తప్పేం కాదు. ఏం కాదు సార్. కానీ అమ్మాయికి వాంటిల్లి పాడు చేసి తర్వాత శిక్ష పడుతుంది అని భయపడి పెళ్లి చేసుకున్న సంఘటనలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటి సార్, ఈ అక్యూజ్డ్ విక్టిమ్ మ్యారేజ్ చేసుకున్న దాంట్లో రీసెంట్ సుప్రీంకోర్టు కూడా అన్నాను. సో ఈ కేసులల్లో విక్టిమ్ ఈజ్ సఫరింగ్ ట్వైస్. వన్స్ ఒక్కసారి అక్యూజ్డ్ విక్టిమ్ మీద అఫెన్స్ చేసినప్పుడు ఒకసారి పెయిన్ సఫర్ చేస్తుంది సార్, సఫర్ అవుతున్నది. దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ కోర్ట్స్ కన్విక్షన్ ఇస్తే అప్పుడు కూడా సఫర్ అయ్యేది విక్టిమే. సో ఈ బేసిస్ కన్సిడర్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే కన్సిడర్ చేయండి అని చెప్పేసి మొన్న రీసెంట్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది సార్. అక్విటల్ చేసేసింది ఆ కేసు. అక్విటల్ అవుతుంది. కానీ ఒకవేళ కన్విక్షన్ వస్తే మళ్ళీ ఆమె మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, జైలు చుట్టూ. మళ్ళీ కన్విక్షన్ వస్తే మళ్ళీ సఫర్ అయ్యేది విక్టిమే కదా సార్. వీడిని అక్యూజ్ని నేరస్తుని పెళ్లి చేసుకోకముందు విక్టిమే సఫర్ అయింది, పెళ్లి చేసుకున్నాక కూడా విక్టిమే సఫర్ అవుతుంది. అవును. సో ఇట్లా 2 సార్లు విక్టిమే ఎందుకు సఫర్ కావాలి అని చెప్పేసి ఆ చిన్న దాంతో సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు అటువంటి కేసు ఒకటి చెప్పండి. అట్లాంటిది మొన్న పేర్లు రివీల్ చేయొద్దు, చెప్పండి. రీసెంట్గా తిప్పర్తి సార్, నెక్రకల్ కేతపల్లి మండలంలో జస్ట్ నేను 3 days బ్యాక్ నెక్రకల్ మండలంలో అక్యూజ్డ్ విక్టిమ్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని సార్.
సో దాంట్లో ఏమైందంటే సార్, అంటే ముందేం జరిగింది? ముందు అమ్మాయిని ఇష్టపూర్వకంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ కాస్త పేరెంట్స్కు తెలుస్తుంది. తెలిసినప్పుడు మందలిచ్చినా తన ప్రవర్తన చేంజ్ చేసుకోడు. చేంజ్ చేసుకోకుండా మళ్ళీ అమ్మాయిని ఏదో కన్విన్స్ చేసేసి ఆమెతోటి ఏదో అఫెన్స్ చేయబోతాడు సార్. అఫెన్స్ చేసినప్పుడు తల్లిదండ్రులు గుర్తించేసి వాళ్ళు పోయి కేసు పెడతారు సార్. కేసు పెట్టిన క్రమంలో కేసు రిజిస్టర్ అవుతుంది. సెక్షన్ అఫెన్సెస్ ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి సార్. రిజిస్టర్ అయినాక నేరస్తుని తీసుకుపోయేసి రిమాండ్ చేస్తారు. జ్యుడిషియల్ రిమాండర్ ఉంటారు. తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు సార్. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా కొంత కేసు ఛార్జ్షీట్ వేసిన తర్వాత అమ్మాయికి కొద్దిగా మేజర్ అయిన క్రమంలో పెద్ద మనుషులతోటి ఇద్దరు మధ్యలో ఒప్పించుకొని చేసేసి మ్యారేజ్ చేసుకున్నారు సార్. మ్యారేజ్ చేసుకున్నాక కూడా సార్ 3 years తిరిగినవాడు. కోర్టు చుట్టూ 3 years తిరిగిండు. సో 3 years తిరిగిన తర్వాత మొన్న రీసెంట్గా జస్ట్ 4 days బ్యాక్ సార్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది సార్. ఏంటి అడ్వకేట్ వచ్చారా, మీ వచ్చిండ్రా, మరి సాక్ష్యం నడిపిస్తున్నాం అంటే, సార్ మేము మ్యారేజ్ చేసుకున్నాను, మీ అడ్వకేట్ అయ్యాను. ఫార్చునేట్గా అడ్వకేట్ గారు మరి ఏమైందో తెలియదు, ఒక 10-15 times కాల్ చేసింది సార్. కాల్ చేసినప్పుడు ఫోన్ రెస్పాండ్ కాలేదు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండని అంటున్నాడు, రెస్పాండ్ కాలేదు. అట్లాంటప్పుడు ప్రాసిక్యూటర్గా ప్రాసిక్యూషన్కు ఒక శిక్షలు ఇప్పించాలని ఒక థ్రస్ట్ మాత్రమే ఉండదు సార్. ఖచ్చితంగా అది న్యాయం అనిపిస్తే దాన్ని ప్రాసిక్యూషన్ ఎంతవరకు తీసుకుపోయి బాధితులకు ఇద్దరికి న్యాయం చేయగలుగుతారు అనేది కూడా బాధ్యత మేమే తీసుకున్నాం సార్. చీఫ్ చేయించినాము. కోర్టు వారి ముందల వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్పుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పుకున్నారు. అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కూడా నెక్స్ట్ డేనే వచ్చింది సార్. సో దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. అంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ శిక్షకు భయపడి అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేసు ఉంది. అది గురంపూడి మండలం సార్. ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటాడు. ఈ విక్టిమ్ వాళ్ళ మదర్కే కొద్దిగా ఏదో కాళ్ళ నొప్పులు అవి, వాళ్ళ అమ్మమ్మకి ఏదో కాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి. ఇతను ట్రీట్మెంట్ చేస్తానికి వస్తాడు. బై కాస్ట్ కూడా తప్పే చెప్పుకొని వాళ్ళని ఏదో తీసుకొని వచ్చేసేసరికి ఈ విక్టిమ్ గారు వాళ్ళతో పరిచయం ఏర్పరచుకున్న క్రమంలో ఇద్దరి మధ్యలో వాటి వస్తుంది సార్. వచ్చిన తర్వాత ఈ ఎవరైతే వీళ్ళ మదర్ ఉంటుందో, విక్టిమ్ మదర్ ఉంటుందో, వన్ ఫైన్ డే మొత్తం నిజాలు తెలుసుకున్నప్పుడు నువ్వు నీ జాగాలు నువ్వు, మా జాగాలు మేము ఉంటారు. ఆయన వీడు తీసుకొని పోతాడు సార్. తీసుకొని పోయేసి కిడ్నాప్ కేసు కింద నమోదవుతుంది. దాని తర్వాత చేస్తాడు. తర్వాత ఎవరి సందాలో వాళ్ళు ఉంటారు. మళ్ళా తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన అన్ని సీక్వెల్గా ఇట్నే వచ్చినాయి సార్. వచ్చిన క్రమంలో శిక్ష పడుతుంది అని ఒక అవగాహన అయితే ఉన్నా సార్. మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో వచ్చిండు, మ్యారేజ్ చేసుకున్నాడు, తీసుకుపోయిండు, మ్యారేజ్ చేసుకున్నాడు. 8 years ఉన్నా సార్. మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమో ఎంతకాలం ఉన్నారు, కేవలం ఈ కేసు అయిపోతే మాత్రము నేను అబ్జర్వ్ చేసిన 3 పాయింట్స్ ఉన్నాయి సార్. వీడు మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి కూడా విక్టిమ్ని చదువుకోనివ్వలేదు, చదువు చెప్పట్లేదు. కనీసము వాడు ఏం సంపాదించిండో కొంత ఒక తులం బంగారం పెట్టలేదు. సో వెనకంగా డబ్బులు ఏమన్నా సంపాదించకుండా ఏమన్నా పెట్టిండా అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చేసిన సార్. చేసి ఇవన్నీ ఏం లేదు, అట్లీస్ట్ నిన్ను ఏం చూసి వదిలేయాలి, ఇక్కడ ఏం చూసి వదిలేయాలి చెప్పండి అని చెప్పేసి అంటే, నో, అట్లీస్ట్ మీరు అమ్మాయిని చదువు చెప్పించినా కానీ నీ మీద నాకు ఒక కన్సెంట్ ఉండేది. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పిస్తున్నది అని అంటే విక్టిమే తనంతలో తానే వచ్చేసి, సార్ నా భర్త సార్, నేను ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మేమిద్దరం అయితే కలిసి విడిపోయి అయితే ఉండలేము సార్, ఖచ్చితంగా నేను తనతోటి ఉంటానప్పుడు విక్టిమే న్యాయం, అదే న్యాయం కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం సార్, అదే కంప్లీట్ చేసినాం సార్. ఇప్పుడు 51 years 51 years సార్. ఇది ప్రాసిక్యూషన్లో నాకు ఒక మైల్ స్టోన్ సార్. ఇది దీంట్లో ఏమవుతుందంటే సార్, అమ్మాయి 10th class చదువుకున్న క్రమంలో వీడు పరిచయం అవుతుంది. ఇది కేసు వచ్చేసి 5/12/2021 రోజు విక్టిమ్ మదరు కంప్లైంట్ చేస్తారు సార్. దీంట్లో దాని కాంటెంట్ ఏమని ఉంటుందంటే సార్, ఒక 12 days నుంచి నా పాప డైలీ వాళ్ళ పాపకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తిప్పర్తి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. చదువుతున్న క్రమంలో ఒక 12 days నుంచి అన్ఈజీగా ఉంటుంది. అది అబ్జర్వ్ చేస్తారు మా మదరు. ఏందమ్మా ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది అది అని చెప్పేసి అని అంటే రివ్యూలు చేస్తారు. ఏమని, అమ్మా నాకు 10th classలో మా స్కూల్ దగ్గర ఇతన్ని ఐడెంటిఫై చేసి పరిచయం అవుతాడు, నన్ను వేధించేవాడు,
నన్ను పెళ్లి చేసుకో, లవ్ చేయి అది అని చెప్పేసి వేధించేవాడు. ఆ వేధించే క్రమంలో నేను రిజెక్ట్ చేసినాక కొంతకాలం వదిలిపెట్టిండు. మళ్ళా తర్వాత మొన్న ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నా వెంబడి పడ్డాడమ్మా. నేను బస్ ఎక్కే క్రమంలో నేను బస్ స్టాండ్ కాడ దింపుతారా అని చెప్పేసి నన్ను ఫోర్స్ఫుల్గా బండి మీద ఎక్కించుకున్నాడు. బండి మీద తీసుకొని బస్ స్టాండ్కి పోకుండా వేరే డైవర్షన్ తీసుకొని ఒక పాడుపడ ఇంటికి తీసుకుపోయేసి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళేసి తను నా మీద ఫోర్స్ఫుల్గా నా మీద సెక్షువల్గా నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు, నన్ను పాడు చేసిందని చెప్పేసి వాళ్ళ మదర్కి బాధ మొత్తం చెప్పేసరికి ఆ కాంటెంట్ మొత్తం కంప్లైంట్ రూపంలో వాళ్ళ మదర్ పెడతారు సార్. పెట్టిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేసి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషను మొత్తము అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ రీకన్స్ట్రక్షన్ మంచిగా చేసిండ్రు. దాంట్లో నేరస్తునికి సంబంధించి ఒక బైక్ సీజ్ చేయడము, ఆ ఇంటికి సంబంధించిన ఫోటో సీజ్ చేయడము ఇవన్నీ చేస్తారు. చేసిన క్రమంలో చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సార్. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే సార్, నేరస్తుడు 2021లో బెయిల్ మీద రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ కోర్టుకు హాజరు కాకుండా NBW బయటనే ఉంటాడు సార్. నేను వచ్చిన తర్వాత 2 కేసెస్లో ఉంటాడు వీడు. ఏంటి దీంట్లో 2 కేసులలో ఉన్నాడు, మీరు ఏం చేస్తున్నారు, నాకు ఖచ్చితంగా ఏది ఎగ్జిక్యూట్ కావాలని చెప్పేసి బాగా ప్రెజర్ అక్కడ ఉన్న మా పోలీసు వాళ్ళని సపరేట్ టీంని ఏర్పాటు చేసేసి ఇది నాకు ఎగ్జిక్యూషన్ కావాలి, ఇది లాస్ట్ పెండెన్సీ కేసు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే మనకు ఫాస్ట్గానే పని చేయాలి, ఖచ్చితంగా మనకి ఇది కావాలి అని చెప్పేసి మనము ఎగ్జిక్యూట్ చేయించినాం సార్. ఎగ్జిక్యూట్ చేయించిన ఒక 1.5 monthలో ట్రయల్ స్టార్ట్ చేసినాం సార్. ట్రయల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైల్ చూసుకుంటే సార్ మనకు కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ అంతా ఉన్నాయి. కానీ దీంట్లో వీళ్ళు నేరస్తుని ఊరికి సంబంధించిన చాలా మంది ఉన్నారు. వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా చేయరా? ఈ క్రైమ్లో వాని ఫ్రెండ్ని ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఆ నేరస్తుని ఒక ఫ్రెండ్ని పిలిపిస్తాడు సార్. పిలిపించేసి ఈ అమ్మాయిని తీసుకుపోయి బస్ స్టాండ్లో డ్రాప్ చేయిపో అని చెప్పేసి అంటాడు. వాడు మనకు క్రూషియల్ ఎవిడెన్స్ కావాలి. అది వస్తాడు మన ముందర చెప్తాడు సార్, లేదు సార్ ఇట్లా అయింది సార్ అది అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత బెంచ్ మీద ఓతు తీసుకున్న తర్వాత బాబు చెప్పు ఏం జరిగింది చెప్పు, వీళ్ళు ఎవరు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు, నాకు ఎవరు తెలియదు అంటారు. ఆడొక ట్విస్ట్ పడ్డా సార్. మనం బేసికల్గా అన్నీ చెప్తాడని మనం ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చినప్పుడు మెయిన్ విట్నెస్సే మనకు యూటర్న్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇక నెక్స్ట్ అక్కడ ఉన్న విట్నెస్లు ఎవరెవరు ఉన్నారో మనకు కావాల్సిన విట్నెస్లు అయినా కానీ కొంతమంది గివనప్ ఇచ్చినాం సార్. గివనప్ ఇచ్చేసి మదర్ని విక్టిమ్ని తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ చేసినప్పుడు ఇద్దరు పంచులని తర్వాత ఐఓ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ ఉన్నా సార్. తర్వాత ట్రయల్ చేసేసి మనకు కోర్టు వారి ముందర దీంట్లో మళ్ళీ విక్టిమ్ వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ సార్. ఎస్టీ కమ్యూనిటీలో మళ్ళీ మనము జస్ట్ డాక్యుమెంట్ ఒక్కటే మార్క్ చేసుకోలేదు, ఆ ఇష్యూ చేసిన ఎంఆర్ఓ గారిని కూడా తీసుకొచ్చేసి ఎవిడెన్స్గా తీసుకున్నాం సార్. అది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనము ఎగ్జిబిట్గా మార్క్ చేయించుకున్నాము. మార్క్ చేసుకున్న క్రమంలో సార్ పోక్సో కేసులో మనకు విక్టిమ్ ఒక టెస్టిమోనీ అనేది చాలా క్రూషియల్ సార్. మన దాంట్లో అమ్మాయి యాజ్ ఇట్ ఈస్గా A to Z మొత్తం చెప్పింది సార్. చెప్పిన క్రమంలో కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మనకు కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ కూడా పెట్టేసి మనం ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకున్నాం సార్. దీంట్లో ఇంకా ఆ విక్టిమ్ ఒక డిఫెన్స్ కౌన్సిల్ సార్. డిఫెన్స్ కౌన్సిల్ ఆయన తీసుకున్న లైన్ ఏమంటాడంటే వీళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ ఫస్ట్ ఫాదర్కి డైవర్స్ ఇచ్చేసి సెకండ్ ఫాదర్కు మ్యారేజ్ చేసుకుంటుంది. వాళ్ళు తీసుకునేది మీరు బీసీ కదా బీసీ కమ్యూనిటీ చేసుకున్నారు అని చెప్పేసి 1కి 4 సార్లు అడ్మిట్ అవుతారు. సో కోర్టు వారు ఎట్లా పరిగణన తీసుకుందంటే షీ హ్యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఆమె ఒక మొదటి తండ్రి బిడ్డ కాబట్టి బీసీ కాదు, ఆయన ఎస్టీ ఉంటాడు. సో ఎస్టీ కమ్యూనిటీకి ఎందుకే వస్తారు కాబట్టి పదే వాళ్ళు అంటున్నారు కాబట్టి అది లిటరల్గా మేము ప్రూవ్ చేయడం జరిగింది సార్. అంటే కమ్యూనిటీ కాకుండా అసలు రేప్ చేసాడా లేదని కాదంటాడా చేశానంటాడా? చేసిండు అని అంటే అది నో ఇక దాంట్లో ఉండదు సార్. మీరు అంతా తప్పు చేస్తున్నారు ఇదంతా కాదు అది అని చెప్పేసి చేస్తాడు సార్. చేసిన క్రమంలో ఇక్కడ ఈ పాక్సో యాక్ట్ ఎట్లా ఏమని చెప్తాడంటే సార్, విక్టిమ్ టెస్టిమోనీ ఈజ్ ఎనఫ్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ అపాన్ ద
అక్యూజ్డ్. సెక్షన్ 29 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రెజంప్షన్ చెప్తా సార్. కోర్టు వారు మీరు ఆ నేరస్తుడు నేరం చేసిందని మీరు ఖచ్చితంగా మీరు ప్రెజంప్షన్ చేసుకోండి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్ మీద ఉంటుంది. ఎట్లా చేస్తాడు అనేది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్ మీద వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు సార్. మేము మంచిగా ప్రతి మార్క్ ఎక్కడ కూడా మనము ఏ పాయింట్లో కూడా వదలకుండా ప్రతి డాక్యుమెంట్ని మార్క్ చేయించుకున్నాం సార్. ఆర్గ్యుమెంట్స్ మంచిగా బెంచ్ ముందర ఆర్గ్యుమెంట్స్ చేసినాం సార్. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ దట్ వన్ బెంచ్ మీద వదిలిపెట్టినాం సార్. మనకు మంచి జడ్జ్మెంట్ కూడా ఇచ్చిండ్రు సార్. ఇందులో ఎస్సీ కేసు ఒకటి ఉంది, పోక్సో ఒకటి కనిపిస్తుంది. అంటే రెండు కలిపి 51 years వచ్చిందా? అవును సార్. అంటే ఒకసారి జడ్జిమెంట్ ఏమొచ్చిందండి సార్? జడ్జిమెంట్ ఫస్ట్ పోక్సో యాక్ట్లోనేమో సెక్షన్ 5 రీడ్ విత్ 6 అదే అండి. సెక్షన్ 6 కిందనేమో 20 years. 366A కిందనేమో కిడ్నాప్ కిందనేమో 10 years. 30 506 బెదిరించడం దాని కింద 1 year ఇచ్చింది సార్. 31. ఈ షీ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ కాబట్టి ప్రూవ్ అయింది కాబట్టి దాంట్లో 20 years సార్. 51 years. 51 years. కానీ విక్టిమ్కి ఏం బెనిఫిట్ ఏముందండి? 10 lakhs కంపెన్సేషన్ సార్. ఫస్ట్ కేసు నమోదైనప్పుడేమో 3 lakhs కంపెన్సేషన్ ఇచ్చింది సార్. నెక్స్ట్ మొన్న 7 lakhs కూడా కాంపన్సేషన్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ ఇస్తుందండి? గవర్నమెంట్ ఇస్తుంది. ప్రతి నేను తీసుకున్న కన్విక్షన్లో సార్ ప్రతి దాంట్లో 10 lakhs కాంపన్సేషన్ సార్ గవర్నమెంట్ ఇస్తుంది సార్. సార్ ఇప్పుడు వాడు జైలుకి వెళ్తాడు సార్. మనకి 85,000 రూపాయల ఫైన్ కూడా ఇచ్చింది సార్. 85,000 రూపాయల ఫైన్. ఆ ఫైన్ కూడా విక్టిమ్కే కట్టాలి సార్. ఇక్కడ నిజంగా జరిగి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ బస్ స్టాండ్లో దిగి కార్లో బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు ఆమె గట్టిగా అరవడం కానీ ఏమి చేయలేదా? 506 ఉంది కదా సార్. బెదిరించాడు. అవును సార్, బెదిరించిండు చేస్తారు. లిటరల్లీ అమ్మాయి బంద్ ఎక్కుతుంది కూడా కారణం ఏంటంటే సార్, అమ్మాయి 10th క్లాస్లో అక్కడనే వీడు కార్ డ్రైవర్ అక్కడనే అదే ఏరియాలో పని చేసుకుంటూ ఫెమిలియర్గా ఐడెంటిఫైడ్ పర్సన్ కదా సార్. ఐడెంటిఫైడ్ పర్సన్ తెలిసిన ఆ పిల్లలకు చిన్నపిల్లలకు వాళ్ళకు అంత మెచ్యూరిటీ ఏముంటుంది సార్. అరే మనోడు మన అనే ఒక అన్న ఏదో వాళ్ళ భావన వాళ్ళు ఉంటారు సార్. వీరు నేరస్తుని భావన వేరే ఉంటుంది, పిల్లల భావన వేరే ఉంటుంది కదా సార్. సో అక్కడి నుంచి ఫర్లాంగ్ నడిచేదానికంటే అక్కడ డ్రాప్ చేస్తూ అంటుండు కదా అని చెప్పేసి అది ఆ గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోయింది సార్. అయ్యో, అది ఆ విధంగా జరుగుతుంది సార్. ఇంకొక కేసులో తల్లి కూతురు కూడా అది 1 పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతుంది సార్. ఇది 2022లో అవుతుంది సార్. ఇది తల్లికి నేరస్తునికి ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంటుంది సార్. తండ్రి లేడా? తండ్రి లేడు. ఓకే. తండ్రి చనిపోతాడు పాపకి. ఇల్లీగల్ ఇంటిమేసీ అక్యూజ్ తోటి ఉంటుంది. ఈ అక్యూజ్ నేరస్తుడు ఏం చేస్తాడంటే సార్, ఒక డెవిల్ అయ్యి చేస్తాడు అమ్మాయి మీద. ఆ అమ్మాయి 14-15 years ఉంటుంది సార్. అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో లోపరుచుకోవాలని ఒక ప్రీ ప్లాన్ తోటి వాళ్ళ మదర్ని తోటి ఇల్లీగల్ ఇంటిమేసీ ఉన్నది. సో ఇంకా కొనసాగించుకుంటూ వస్తాడు సార్. వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ని ఎట్లా కన్విన్స్ చేస్తాడు సార్. తాళి కట్టేస్తాడు అమ్మాయికి తాళి కట్టేస్తాడు. తాళి కట్టేసిన తర్వాత అమ్మాయి మీరిద్దరు వాళ్ళ మదరు నువ్వు అతను ఇద్దరు భార్య భర్తలే మీరిద్దరు ఇన్నే ఉండని చెప్పేసి ఆ తల్లి పోయి బయటగా తలుపేసుకుని బయటకు వెళ్తారు సార్. వెళ్ళిన క్రమంలో అమ్మాయి యొక్క న్యూడ్ వీడియోస్ తీసేసి నేను చెప్పినట్టు వినకుంటే ఈ అమ్మాయికి ఇంకో తమ్ముడు ఉంటాడు సార్. నేను చెప్పినట్టు వినకుంటే నిన్ను నీ తమ్ముడిని చంపేస్తా, ఈ వీడియోస్ అన్నీ మొత్తం బహిర్గతం చేసేస్తా అని చెప్పేసి బాగా బెదిరిస్తాడు సార్. బెదిరించిన క్రమంలో పాపం అమ్మాయి ఏం చేయాలో ఏం తోచక నెక్స్ట్ డే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకు రిలేటివ్స్కు చెప్తాడు సార్. చెప్పిన తర్వాత వాళ్ళందరూ వాడిని పిలిపించేసి నీకు పెళ్ళయింది ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇది తప్పు కాదు అని చెప్పేసి వార్నింగ్ చేసి వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ పోతారు సార్. పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు సార్. కంప్లైంట్ ఇస్తే దాంట్లో సెక్షన్ 5 Clause 6 సెక్షన్ 5 రీడ్ విత్ సెక్షన్ 6 కింద పోక్సో యాక్ట్ కింద ఇది నమోదవుతుంది సార్. ప్లస్ బెదిరించిన దానికి కూడా 506 కింద కేసు నమోదవుతుంది సార్. అంటే ఇందులో 376 కూడా ఉందా? అవునా సార్. ప్రతి పోక్సో యాక్ట్లో 376 సెక్షన్ 5 సెక్షన్ 6 సెక్షన్ 3 సెక్షన్ 4 ఉన్నదంటే ఖచ్చితంగా 376 ఉంటుంది సార్. ఒకసారి 354 353 కూడా ఉంది కదా. 354 సార్. 354 సార్. 354 వస్తేనేమో సెక్షన్ 11-12 అట్లా వస్తుంది సార్. సో దీంట్లో ఏమైనా హరాస్మెంట్ ఉంటుంది సార్. 354లోనేమో హరాస్మెంట్ ఉంటుంది సార్. 376లోనేమో ఇంటర్ కోర్స్ ఉంటుంది సార్. అది దీంట్లో ఇంటర్ కోర్స్ ఉంటుంది సార్. అమ్మాయిని న్యూడ్ వీడియోస్ అన్నీ తీసి మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసిన ఒక మంచి ఒక బ్యూటిఫుల్ ఏంటంటే సార్ అవన్నీ ప్రిజర్వ్ చేస్తాడు. ప్రిజర్వ్ చేసి సిడి రూపంలో కోర్టు వారికి ఇచ్చేస్తాడు, కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. మనం 65B కింద కూడా వాటిని మొత్తము ఐడెంటిఫై మార్క్ చేయించుకుంటాం సార్.
మార్క్ చేయించుకొని కోర్టులో మనం ఆర్గ్యుమెంట్స్లో అట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కోర్టు వారిని ప్రేయర్ చేస్తాము. సిడీస్ కూడా పర్సనల్గా జడ్జి గారు లోపల అవి కూడా చూడమని చెప్పేసి ప్రేయర్ చేస్తాం సార్. చూసిన తర్వాత అవి MO1గా MO1, 2, 3గా మార్క్ చేపిస్తాం సార్. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కిందనేమో సిడీస్ని మార్క్ చేపిస్తాం సార్. ప్లస్ వీళ్ళు రెంటెడ్గా ఉన్న ఇంటిని గూగుల్ మ్యాప్స్ ద్వారా వాళ్ళు అక్కడ అఫెన్స్ జరిగిన ప్లేస్ను కూడా టెక్నికల్గా గూగుల్ మ్యాప్స్ ద్వారా దాన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకొని పోయేసి చేయడం జరిగింది సార్. దాంట్లో మంచి కన్విక్షన్. తల్లికి 22 years కన్విక్షన్ సార్. వీనికి నేరస్తునికి 26 years కన్విక్షన్ సార్. ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్నారు సార్. అందులో డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటి? డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటి అంటే మీరు కావాలనే తప్పు చెప్తుంటావు, ఇట్లాంటివి చేయలేడు అని చెప్పేసి డిఫెన్స్. దీంట్లో ఇద్దరు కౌన్సిల్స్ ఉంటారు సార్. ఒక ఆమెనేమో డిఫెన్స్ తీసుకున్న కౌన్సిల్ ఏంటంటే సార్, నువ్వే ఒక అతన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ తల్లి వద్దన్నది కాబట్టి నువ్వు కావాలని తప్పుడు సాక్ష్యం చెప్పినావు అని చెప్పేసి అంటారు. నేనేమన్నా డిఫెన్స్ తీసుకున్నా అంటే ఎస్, తల్లి తప్పు చేసింది, తన విక్టిమ్ తప్పు చేసింది, తల్లిగా బాధ్యత ఏం చేయాలి? మందలించడంతో పాటు ఎవరైతే సస్పెక్టెడ్గా ఉన్నాడో వాళ్ళ మీద కేసు పెట్టాలి. వాడు ఎవడని అడిగారు మీరు? వాళ్ళు పేరుతో సహా చెప్పిండ్రు. ఆయన మీద కేసు పెట్టాలి. ఆయన మీద కేసు పెట్టకుండా వీళ్ళు అఫెన్సివ్ చేస్తే ఎట్లా అని చెప్పేసి నేను ఈ ప్లీట్ తీసుకున్నా సార్. టెక్నికల్గా వాళ్ళతో వాళ్ళకే సెట్ చేసి పెట్టేసి సార్. మీరు చేసిన కేసుల్లో అంటే చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అంటే వాళ్ళకి చట్టం మీద అవగాహన లేక చేశారా? సరే, పోక్సో కేసులలో 80% చట్టం మీద అవగాహన లేక జరిగిన అఫెన్సెస్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు తల్లి కేసులో తల్లికి తెలుసు కదండి, తప్పు అని తెలుసు, తన కూతురే ఈ విధంగా పెట్టడం బాధ అనిపించేది ఆవిడ. సార్ నాకు ఆకలికి కామానికి రెండింటి మధ్యలో తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్. దీంట్లో కామంలో తోటి ఇట్లా కామాతురాను నభయం అదే ఉండదు సార్. సో ఆకలికి కామానికి ఆ టైంలో ఇది చేయాలి అంటే చేసే సైకాట్రిక్గా ఇట్లా సైకాలజీ చేశారు కదా సార్. నెక్స్ట్ ఇంకో కేసు ఉంది కదా, మీకు బాగా నచ్చిన కేసు చెప్పండి సార్. నేను బాగా నచ్చిన కేసు, విక్టిమ్ లిటరలీ షీ హాజ్ వెయిటెడ్ ఫర్ 9 years సార్ ఫర్ జస్టిఫికేషన్. 9 years లిటరలీ వెయిట్ చేసింది సార్. ఎర్లీ 2013లో కేసు అవుతుంది సార్. ఇది మిర్యాలగూడ సబ్ డివిజన్లో ఉంటుంది సార్. ఇది 2013లో నమోదైంది సార్. 2014లో ఛార్జ్షీట్ వేస్తారు సార్. ఛార్జ్షీట్ వేసిన తర్వాత మొత్తము వాళ్ళు ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం రెడీగానే ఉంటుంది సార్. డిఎన్ఏ మ్యాచ్ కాదు. డిఎన్ఏ మ్యాచ్ కాదు సార్. డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ కాలేదు అంటే దానికి ఆ కాడ ఉన్న వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఎక్కడ ఏం చేసిండ్రు మనమైతే చెప్పొద్దు సార్. అలా వాళ్ళు వచ్చింది సార్. వచ్చిన తర్వాత డిఎన్ఏ రాలేదు. డిఫెన్స్ కౌన్సిల్ కూడా అదే తీసుకుంది సార్. ప్రాసిక్యూషన్ అక్కడ దాకా పోయింది, ఎయిమ్స్ దాకా పోయిండ్రు సార్. ఎయిమ్స్ దాకా పోయినా కానీ దే గాట్ ద సేమ్ రిజల్ట్. సో డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది చేయండి అని చెప్పేసి అంటారు. నేనేమంటారు సార్, డిఎన్ఏ మ్యాచ్ కాదు అసలు కేసు బ్రీఫ్ ఏంటంటే, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా కంటిన్యూస్గా 3 months సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తాడు సార్. సెక్షువల్ పార్టిసిపేషన్ చేస్తాడు. తర్వాత అమ్మాయి కన్సీవ్ అవుతుంది. కన్సీవ్ అయినాక నీకు నాకు ఏం సంబంధం, ఏం చేసుకుంటా చేసుకోపో అంటే కమ్యూనిటీ పెద్దల కాడ పంచాయతీ చేస్తారు సార్. వీడు చెప్తే వినట్లేడమ్మా, మీరు కూడా పోయి కేసు పెట్టండి అని చెప్పేసి పెద్దలు కూడా పంపిస్తారు. వాళ్ళు చెప్తే సార్ ఎంత ఇల్లిటరేట్స్ అంటే వాళ్ళకు పొద్దునట్టు లేస్తే ఒక చిన్న గుడిసె సార్, 40 గోర్లు ఉంటాయి సార్. అవి తీసుకొని వాటిని మేపుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇదే తెలుసు సార్. చాలా అమాయకులు, వాళ్ళకు ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేది కూడా ఉండదు సార్. సో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయేసి కేసు పెడతారు సార్. కేసు పెట్టిన క్రమంలో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తారు సార్. ఒక 9 సంవత్సరాలు ఎక్కడ ఏం టెక్నికల్ ల్యాబ్స్ తోటో మరి వీళ్ళతోటి ఏం జరిగిందో 9 సంవత్సరాలు జరిగింది సార్. నేను ఎంటర్ అయ్యేసరికి ఆ కేసు నా ముందర ఆర్గ్యుమెంట్కి వచ్చింది సార్. ఆర్గ్యుమెంట్కి వచ్చిన తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ మొత్తం తీసుకున్నా సార్. డిఫెన్స్ కౌన్సిల్ తీసుకున్న క్రమంలో సార్ నేను దాంట్లో డిపోజిషన్ చూసిన సార్. వాళ్ళు PW1కు 2కు 3కి ఒకటే చెప్తారు సార్. PW2 విక్టిమ్ గర్ల్ని ఎగ్జామిన్ చేసినప్పుడు నీకు ఇంకా 3-4తోటి సంబంధం ఉన్నదని చెప్పేసి చేస్తాడు సార్ డిఫెన్స్. ఓకే, నేను అదే తీసుకున్నా. నా ఆర్గ్యుమెంట్స్లో కూడా వీళ్ళు డిఫెన్స్ కౌన్సిల్ సస్పెక్టెడ్గా 4%, 3% చూపెట్టిండ్రు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు.
వాళ్ళు సస్పెక్టెడ్స్గా చూపెట్టిన దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఇది కూడా ఒక మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కిందనే వస్తుంది. ఇది ఒక అమ్మాయిని ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి నేను బెంచ్ వారి ముందర కన్విన్స్ చేశాను సార్. కన్విన్స్ చేసిన తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ డిఎన్ఏ లేదని వస్తాడు సార్. డిఎన్ఏ లేదని అంటే నేను ఒకటే మాట జడ్జి గారికి ఒకటే చెప్పాను, దీంట్లో ఇది భార్యాభర్తల పంచాయతీ కాదు, తండ్రి కొడుకుల పంచాయతీ కాదు, డిఎన్ఏ పంచాయతీ చేస్తుంది. ఇది ఒక అమాయకమైన మైనర్ బాలిక మీద కంటిన్యూషన్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా చేయలేదా అనే దాని మీద నేను పోయినా సార్. సునీల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఒక సైటేషన్ ఉండే సార్, పారా 8లో చెప్తుంది, ఇఫ్ డిఎన్ఏ కమ్స్ ఫేవర్ టు ద అక్యూజ్డ్, డిఎన్ఏ అక్యూజ్డ్కు ఫేవర్గా వస్తే రిమైనింగ్ మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైతుందో అది కన్సిడర్ చేయండి అని అంటుంది సుప్రీంకోర్టు సైటేషన్. అది వేసి కూర్చున్నాం సార్. 22 years కన్విక్షన్ సార్. సూపర్. తర్వాత సార్ దీంట్లో ఒకటి సార్, పాక్సో యాక్ట్లో ఏమంటుంది, మైనర్ విక్టిమ్ గర్ల్ని వాడు అడ్వాంటేజ్ తీసుకున్నా తీసుకోలేదా, చాలు తీసుకోండి. ఇక దీంట్లో డిఫెన్స్ వాళ్ళు ఏమంటారంటే సార్, ఒకవేళ నీ కడుపులో పెట్టే పాపకు డిఎన్ఏ చెక్ చేసుకోపో, డిఎన్ఏ చెక్ చేసుకుంటే మ్యాచ్ అయితే నేను చేసుకుంటాను అంటాడు. దాంట్లో నేనేమన్నా అంటే సార్, ఒక సస్పెక్టెడ్గా హ్యాస్ టేకన్ సమ్ ప్రికాషన్స్, ఈజ్ నాట్ డినైయింగ్ ద ఇంటర్కోర్స్ డినై చేయట్లేడు, సస్పెక్టెడ్గా ప్రికాషన్ తీసుకుండానే ఒక సస్పెక్ట్ అనేది చూపెట్టినా నేను. డౌట్ ఆఫ్ బెనిఫిట్ వాళ్ళ మీద వదిలిపెట్టినా సార్. డౌట్ ప్రూవ్ చేసుకోవాల్సింది డిఫెన్స్. ఓకే, ఒకవేళ ప్రికాషన్ తీసుకున్నా ఇంటర్కోర్స్ వచ్చింది కదా, ఇంటర్కోర్స్ చేసుకున్నావు కదా సార్. ఇంటర్కోర్స్ చేశాడు, ప్రెగ్నెన్సీ ఉంది కదా అమ్మాయికి, ఉన్నది. మరి ఎవరిదై ఉండొచ్చు? 100% వాళ్ళది ఉండదు, బాబుదే ఉండదు, ఈ నేరస్తుందే ఉండదు. నేను ఎందుకు మరి మ్యాచ్ మ్యాచ్ అవ్వలేదు దీంట్లో ఫైల్ మ్యాచ్ అవ్వడం కారణం ఏంటంటే సార్, కొన్ని డిఎన్ఏ ప్రొఫైల్స్ ఏమవుతుందంటే యాన్సిస్టర్స్కి కూడా కొన్ని వస్తుంటాయి సార్. టెక్నికల్గా పార్షియల్లీ మ్యాచ్ అని వస్తుంటాయి, కొన్ని ఏమో యాన్సిస్టర్స్ అవి వస్తుంటాయి సార్. అట్లా ప్రొఫైల్ అక్కడ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అంటే టెక్నికల్గా చిన్న ఏదో ఉండే సార్. మొత్తానికి అయితే అందులో మ్యాచ్ కాకపోయినా విక్టిమ్ గర్ల్ మీద అడ్వాంటేజ్ తీసుకుండు కదా సార్, నేరం చేసిండు కదా సార్. చాలు. సాధారణంగా పోక్సో కేసులో కంప్లైంట్ చాలు కదండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ అవసరం లేదు అనుకుంటా. విక్టిమ్ టెస్టిమోనీ ఈజ్ ఎనఫ్ సార్. విక్టిమ్ ఒక్క చెప్పింది అని అంటే క్లోజ్ సార్. సో దాంట్లో 22 years కన్విక్షన్ ఇప్పించింది సార్, 10 lakhs కాంపెన్సేషన్ ఇప్పించింది సార్. 10 lakhs కాంపెన్సేషన్, 35,000 ఫైన్ కూడా సార్. నేరస్తుడు 35,000 కట్టాలి, 10 lakhs గవర్నమెంట్ ఇవ్వాలి సార్. ఇటువంటి కేసులు జరుగుతున్నప్పుడు అక్యూజర్ సాధారణంగా సౌండ్ పట్టి ఉంటాడు, ఏదో రకంగా అవతల వ్యక్తులు మేనేజ్ చేయాలని. మిమ్మల్ని మేనేజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా సార్? సింగిల్ వర్డ్గా గెట్ అవుట్ అంటే సార్, గెట్ అవుట్ అన్న కూడా సార్, సింగిల్ వర్డ్లో గెట్ అవుట్ అన్న ట్రై చేశారు. అదే వస్తాయి సార్, అవి వస్తూనే ఉంటాయి. ఇక స్మూత్గా డీల్ చేసేసి సారీ ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ అని చెప్పేసి. ఇంకేం బాగా గుర్తున్నాడు మీకు సార్? ఇంకొకటి ద వర్స్ట్ కేస్ సార్, నేను ఫస్ట్ కన్విక్షన్ తీసుకున్నా సార్. ఒక తండ్రి బిడ్డ మీద లైంగికంగా, సొంతం తండ్రి సార్. దాంట్లో నా ఆర్గ్యుమెంట్లో లిటరల్లీ నేను కన్నీళ్ళు పెట్టుకున్నా సార్. దాంట్లో ఏమంటా, న్యాచురల్ గార్డెన్ ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో అతనే ఈ నేరానికి పాల్పడితే ఈ పిల్లల్ని ఎవరు కాపాడుకుంటాం మనము అనే ఒక లైన్ తీసుకొని చేసినాను సార్. దట్ వాజ్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్స్. ద ఫస్ట్ కన్విక్షన్ ఛార్జ్ తీసుకున్నాక ఫస్ట్ కన్విక్షన్ అదే సార్. నా 20 years. వాళ్ళకి కూడా ఉన్నారు డిఫెన్స్ ఉన్నారు. ఏమంటారు? ఆయనే ఉంటాడు, చేయలేదు అని అంటాడు సార్. ఎవరు చేశారట? చేయలేదు అని అంటే రుజువు చేసుకోవాలి కదా సార్ వాళ్ళు. ఇక దాంట్లో ఎఫ్ఎస్ఎల్ కూడా వస్తుంది సార్. ఓకే, మీరు ఆ అక్యూజ్తో మాట్లాడి ఉంటారు కదా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు? నేను ఎట్లనే అక్యూజ్తో నేను మాట్లాడాను సార్. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అడుగుతారు కదా, వాళ్ళ అడ్వకేట్ తోటే మాట్లాడు, డిఫెన్స్ కౌన్సిల్ తోటే ఉంటుంది సార్ మా ఆర్గ్యుమెంట్స్ మొత్తం. డిఫెన్స్ కౌన్సిల్ నేను చీఫ్ చేశాను సార్. నెక్స్ట్ క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు ఐఓ మాట్లాడి ఉంటారు కదా, ఐఓతో మాట్లాడి ఉంటారు కదా. ఐఓ ఏం చెప్తున్నారండి? వాడు ఎందుకు చేశాడు? తాగున్నాడా లేదు తెలివి ఉండే చేశాడు సార్? బేసికల్గా దీంట్లో తెలివి ఉండదు. అవి భార్యాభర్తల మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉంటుంది సార్. వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళిపోతుంది సార్. నేను మళ్ళీ రేషన్ కార్డులు ఇవన్నీ తెంపించుకొని వస్తా అని చెప్పేసి వచ్చిన క్రమంలో మళ్ళీ వాళ్ళ భార్య ఏదో బయటికి వెళ్ళిపోతుంది సార్. పాప ఒక్కతే ఉంటుంది. ఆ క్రమంలో వాడు రాక్షసుడు. ఇక దాన్ని మనం ఎంత వయసు అమ్మాయికి? 10 years సార్.
మీరు ఇందాక అన్నారు కదా ఆకలి కామానికి కామన్ తేడా ఉండదండి. 10 years సార్. ఎఫ్ఎస్ఎల్ కూడా ఉన్నా సార్ దాంట్లో. తన అమ్మాయి విక్టిమ్ క్లోజ్ మీద 7 స్పెర్మటోజోవా దొరుకుతుంది సార్. ఎఫ్ఎస్ఎల్గా ప్రూవ్ అయింది సార్. దాన్ని కూడా మార్క్ చేయించాం. ఎక్కడ టెక్నికల్గా ఏ ఎవిడెన్స్ కూడా నేను మిస్ చేయను సార్. ప్రతిదీ క్షుణ్ణంగా చూసుకొని బెంచ్ ముందు పెట్టినాను సార్. సార్ మీరు చేసిన కేసుల్లో ఫస్ట్ ఐఓ ఫైల్ వస్తుంది. ఐఓ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ తప్పులు కనిపిస్తుంటాయి. అటువంటి ల్యాబ్స్ కనిపించినప్పుడు మీరు పిలిపించి వాళ్ళని కొంచెం చెప్తారట కదా? చెప్తాను సార్. ఆ విధంగా గుర్తున్న కేసు ఒకటి చెప్పండి సార్. బేసికల్గా ఐఓలు ఏం చేస్తారంటే సార్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేస్తారు సార్. ఇప్పుడు నా సెల్ ఫోన్ ఉంటుంది సార్. నా సెల్ ఫోన్ సీజ్ చేసింది అనుకోండి సార్, అథెంటికేషన్ అందరూ చేస్తారు అనట్లేదు సార్, కొంతమంది. అంటే ఆ రోజు ఆ కేసు యొక్క గ్రావిటీని బట్టి, ఆ ప్రెజర్ని బట్టి ఈ కేసుని తొందరగా చేయాలి, దీంట్లో ఒక మంచి రిజల్ట్ తీసుకోవాలని ఇది కూడా పాజిటివ్గానే ఉంటారు సార్. మా వాళ్ళు కూడా పాజిటివ్గా చేయాలి, దీన్ని కూడా తొందరగా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని మర్చిపోతుంటారు సార్. అట్లా కొన్ని ఉంటాయి సార్. కొన్ని బైక్ ఇవన్నీ సీజ్ చేస్తుంటారు సార్. సీజ్ చేసినప్పుడు బైక్ ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు సార్. క్రైమ్లో యూజ్ అవుతుంది సార్. ఆ క్రైమ్ హౌ సో ఫార్ ద బైక్ వాజ్ ఇన్వాల్వ్డ్ అనే దాని మీద వీళ్ళు ఆ బైక్ ఓనర్నైనా కొద్దిగా విట్నెస్గా తీసుకునే ప్రయత్నం కూడా చేయరు సార్. అది ఎందుకంటే రేపు మళ్ళీ ఎందుకు చేయరు అనేది కూడా చెప్తారు సార్. ఎందుకంటే మళ్ళీ రేపు ఈ బైక్ వాందే కదా, నేరస్తునికి సపోర్ట్ చేస్తాడు కదా, దీంతో నాకెందుకు యూజ్ అని చెప్పి చేయరు సార్. అట్లా సార్ మీరు తీసుకున్న అన్ని కేసుల్లో కన్విక్షన్తో పాటు అక్విటల్ కూడా ఉన్నాయి. అవునాయి సార్. ఒకటి అక్విటల్ చెప్పండి, దానికి రీజన్ చెప్పండి సార్. అక్విటల్ రీసెంట్గా గుడిపల్లి పోలీస్ స్టేషన్ సార్. దాంట్లో విక్టిము డిసీజ్డ్ సార్. అమ్మాయి చనిపోతుంది, మర్డర్ చనిపోతుంది సార్. చనిపోయిన క్రమంలో మనము పేరెంట్స్ సపోర్ట్ చేయరు సార్. డిసీజ్డ్ పేరెంట్స్ సపోర్ట్ చేయరు. జస్ట్ నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కటి నేను బేస్ చేసుకున్నా సార్. దాంట్లో 5x2x6 ఒక ఇంజురీ, వెజనల్ పార్ట్ కూడా ఇంజురీ అని ఉంటుంది సార్. అంటే అది చాలా సివియర్ ఇంజురీ. దాన్ని బేస్ చేసుకొని 164 స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తాం సార్. సిఆర్పిసి 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ తోటి. దాంట్లో ఐడెంటిఫికేషన్ పరేడ్ కూడా చేస్తారు సార్. ఐడెంటిఫికేషన్ పరేడ్ చేసినప్పుడు సార్ వీళ్ళు ముగ్గురు వాళ్ళని నేరస్తులని ఐడెంటిఫై చేసిందని చెప్తారు సార్. ప్లస్ 164 స్టేట్మెంట్లో వాళ్ళు కూడా చెప్తారు సార్. చెప్పిన క్రమంలో నేను అదే బేస్ చేసుకొని 164 పోస్ట్ మార్టం రిపోర్ట్ బేస్ చేసుకొని చూసుకున్నా సార్. దాంట్లో మిస్ఫైర్ అయింది సార్, పోయింది. దాంట్లో టెక్నికల్గా ఏమంటాం సార్, కనెక్టివిటీ రాసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైనా ఉంటుంది సార్, డెత్ డ్యూ టు హెవీ బ్లీడింగ్, కార్డియాటిక్ అరెస్ట్ అని చెప్పేసి సింపుల్గా రాస్తారు సార్. ఆ హెవీ బ్లీడింగ్ ఎందుకు అయింది అని చెప్పేసి రాసుంటే ఎలా ఒకటి మంచిగా ఉండదు సార్. ఇదే కేసులో అఫీషియల్ విట్నెస్ పంచాయత్ సెక్రటరీలు ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళు కూడా కంప్లీట్గా హాస్టల్ అయిపోయారు, మనకు సపోర్ట్ చేయలేదు సార్. సార్ ఈ కేసులన్నీ ముందు తెలియదా ఇలా జరుగుతుంటాయని? ఐవో కానీ లేదు మీరు ఫైల్ చూసినప్పుడు కానీ ఈ విధంగా జరగచ్చని మీరు వాళ్ళకి ఆ ల్యాబ్స్ ఉన్నాయనే విషయాన్ని ఐడెంటిఫై చేయలేదా మీరు? సార్ దీంట్లో మనకు డైరెక్ట్ ఆల్రెడీ పార్ట్ హెడ్ ట్రయల్లో వచ్చింది సార్. నాకు పార్ట్ హెడ్ ట్రయల్లో వచ్చింది. అయినా దాన్ని వాళ్ళకు ఒక షోరింగ్ అనేది చూపెట్టినా సార్. ఖచ్చితంగా దీంట్లో కన్విక్షన్ తీసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేసిన సార్. సో దాంట్లో కొన్ని ల్యాక్స్ తోటి మిస్ అయిపోయింది సార్, మిస్ఫైర్ అయింది సార్. కానీ ఇది చేయడం వల్ల దీంట్లో ఒకవేళ డిసీజ్డ్ పేరెంట్స్ మాకు న్యాయం కావాలి అని వచ్చి ఉండుంటే, నేను ఈ టెక్నికల్ తోటి పొయ్యి ఉండుంటే బాగా బాధపడేటోండి సార్. డిసీజ్డ్ పేరెంట్స్ సపోర్ట్ చేయకుండా దీంట్లో నేను పాక్సో కేసెస్ అంటే సార్ మీకు చెప్పాల్సుకున్న ఒకటే సార్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ కేస్ సార్. ఇట్ షోస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దీన్ని ఒక నేరస్తులకు ఒక భయం అనేది చూపెట్టాలి. ఎట్లయినా ఈ పిల్లల జోలికి పోతే మనము హెవీ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి ఒక వాయిస్ బయటికి రావాలని చెప్పేసి మనం కూడా ప్రయత్నం చేసినాం సార్. గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా అదే కదా, పోక్సో పెట్టింది అందుకు. గవర్నమెంట్ కూడా మంచి ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకుంటుంది సార్. అయినా ఈ నేరాలు ఎందుకు తగ్గట్లేదు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ దిస్ యాక్ట్ సార్. సెక్షన్ 43 కూడా మీకు చెప్తా సార్. మీకు కూడా మీడియాకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఎన్జిఓస్కు ప్రతి ఒక్కరికి ఈ చట్టం మీద అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉన్నది. సెక్షన్ 43 ఆఫ్ పోక్సో యాక్ట్. దీంట్లో ఏమైందంటే సార్, మీకు లిటరల్లీ పోలియో,
హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రాము, అక్షరాస్యత ఏ విధంగానైతే ఈ పబ్లిక్లోకి ఎట్లయితే పోయినాయో ఈ యాక్ట్ కూడా అట్నే పోవాలి సార్. అప్పుడే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే యాక్ట్ పోవాలంటే ఏం చేయాలి? శిక్షణ మీద అవగాహన కల్పించాలా? అవగాహన ప్రతి దగ్గర అవగాహనతో పాటు ఒక సోషల్ అవేర్నెస్ రావాలి. కుటుంబంలోనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది రావాలి. పిల్లలకు ఆడపిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఆడపిల్లల్ని ఏ విధంగా మనం మాల్వ్ చేసుకోవాలి. ఇంట్లో ముందు బుద్ధి చెప్పుకోవాల్సింది మన ఇంట్లో మన పిల్లలకు మనమే. అంటే కేవలం ఆడపిల్లలతో పాటు మగపిల్లలు సార్, మగపిల్లలకు ఫస్ట్ ఏ ఆడపిల్లనైనా మంచిగా చూసుకోవాలి అని చెప్పాల్సుకున్న బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది, మా పిల్లల మీద. సార్ పోక్సో యాక్ట్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, చిల్డ్రన్ బిలో 18 years. చిల్డ్రన్ బిలో 18 years. సార్ మీరు చాలా కేసులు చూసారు కదా సార్. ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుంది, గ్యాప్ లేకపోతే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? సార్ గ్యాప్ లేకుంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన కన్విక్షన్స్ ఉన్నాయి కదా సార్. సార్ 2020లో నల్గొండలో పోక్సో కోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది సార్. నేను క్యాల్కులేషన్లో తప్పు కాదు అనుకుంటే ఒక 4 or 5 కన్విక్షన్స్ వచ్చినాయి సార్. నేను 1 year పీరియడ్లో నేను 12 తీసుకొచ్చిన సార్. సూపర్. అంటే దీనికి మీకు పోలీస్ ఆఫీసర్లు కానీ లేదా కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎలా సపోర్ట్ చేస్తుంటారు? సార్ నాకు మా జిల్లా ఎస్పీ గారు చాలా సపోర్టివ్గా ఉన్నాడు సార్. జిల్లా ఎస్పీ గారు సపోర్టివ్గా ఉన్నాడు సార్. మాది 3 సబ్ డివిజన్లు ఉన్నాయి సార్. 3 సబ్ డివిజన్లలో ముగ్గురు డిఎస్పీ నల్గొండ, మిర్యాలగూడ, అంటే దేవరకొండ సార్. 3 సబ్ డివిజన్లో డిఎస్పీ వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఇది కావాలి, దీంట్లో ఇది కావాలి అన్నట్టు వాళ్ళు రెస్పాండ్ అవుతారు సార్. డైరెక్ట్గా నాకు ఎస్పీ గారు మంచి లైజనింగ్ ఉంటుంది సార్. నాకు ఏదన్నా ఉన్నా సార్, దీంట్లో ఇది ఉన్నా సార్, ఎప్పుడు పోయిన అపాయింట్మెంట్ నాకు అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి పోయి ఉంటే ఖచ్చితంగా ఎస్పీ గారు అట్లీస్ట్ 2-3 minutes టైం ఇస్తాడు సార్. నేను చెప్పేది వింటాడు సార్. విన్న తర్వాత పీపీ గారికి ఏది కావాలో అది చేయండి సార్, చేయండి అని చెప్పేసి చెప్తారు సార్. ఎస్పీ గారు కానీ సీనియర్ ఆఫీసర్లు ఎవరో ఒకరు ట్రయల్ నడుస్తున్నప్పుడు వచ్చి కోర్టులో కూడా కూర్చుంటారంటే నిజమా? వస్తారు సార్ కొంతమంది. ఇప్పుడు వాళ్ళ బిజీ షెడ్యూల్స్ తోటి రాలేకపోతున్నారు సార్, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ వస్తారు సార్. సార్ పోక్సో కోర్టు కంప్లీట్లీ అబ్జర్వేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు సార్. వీళ్ళ సూపర్విజన్ ఉన్నారు సార్. సార్ ఫైనల్గా చెప్పండి సార్, మీ గోల్ ఏంటి సార్? అన్లెస్ నేను పోక్సో పీపీగా ఉన్నన్ని రోజులు 100% ఐ డూ మై బెస్ట్ ఫర్ ద సర్వింగ్ ద జస్టిస్ టు ద విక్టిమ్స్. 100% ఎక్కడ కూడా ఈ సిస్టంలో నాకు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేరుస్తాను. ఎక్కడ కూడా నేను చేయను సార్. ఇది నేను చేయలేను అనుకున్న రోజు నేను తప్పుకుంటా సార్. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది మీకు. టెన్యూర్ పీపీకి రెగ్యులర్ పీపీకి వర్క్ లోడ్ ఎలాగుంటుంది? టెన్యూర్ పీపీకి ఉన్న టాస్క్ ఎలాగుంటుంది సార్? రెగ్యులర్ పీపీకి టెన్యూర్ పీపీకి ఉండే తేడాలు ఏముంటాయండి సార్? టెన్యూర్ పీపీ ఇవాళ దాకా డిఫెన్స్ కౌన్సిల్గా ఉన్న తను సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్గా ఓవర్ నైట్గా పీపీగా వచ్చేసి తన విధులు నిర్వహించుకునే క్రమంలో సహచరులతోటే ఢీకొనాల్సి వస్తుంది సార్. సహచరులతోటే ఢీకొనాల్సి వస్తుంది సార్. సహచరులు కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. రేపు డిఫెన్స్గా రావా అని అన్నారు సార్. నేను వాళ్ళకు కూడా నేను ఆన్సర్ ఇచ్చిన, డిఫెన్స్గా వస్తా. డిఫెన్స్గా ఉన్నప్పుడు నేను నీ దగ్గరకు రాలేదు, డిఫెన్స్గా వచ్చినాక కూడా రేపు నీ దగ్గరకు రాను. అప్పుడు నా కేసు నాకే ఉంటుంది, నీ కేసు నీకే ఉంటుంది అనే క్రమంలో వాళ్ళకు సహజ చెప్పడం జరుగుతుంటుంది సార్. ప్రెజర్స్ చాలా ఉంటాయి సార్, చాలా ప్రెజర్స్ ఉంటాయి సార్. ఆ ప్రెజర్స్ అన్ని తట్టుకోగలిగి నిలబడగలిగితేనే ఈ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం సార్. ఓకే, కానీ కొంతమందికి టెన్యూర్ పీపుల్ అంటే కొంచెం చిన్న చూపు. అవును సార్, 100%. ఇది పొలిటికల్ ప్రెజర్తో వస్తారనో లేదా ఇంకో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొస్తారనో సార్. అట్లీస్ట్ స్టార్టింగ్లో నేను నా కోర్టులో నాకు కాజ్ లిస్ట్ వస్తుంది కొద్దిగా టైం పట్టింది సార్. సో మాకు రెగ్యులర్ ఆఫీసర్ లేకుండా అప్పుడు వాస్తవానికి మాకు ఎంప్లాయీస్ కూడా సరే అక్కడనే కదా వచ్చి చేస్తారు కదా, అది గతంలో ఏదైతే జరిగిందో అదే జరిగింది సార్. సో నేను దాన్ని అంతా సెట్ చేసుకుంటాను, నాకు కొద్దిగా టైం పట్టింది సార్. ఎప్పుడు కాల్ లిస్ట్ నా దగ్గరకు వస్తుంది సార్. మా సిడిఓలు అందరూ కూడా మంచి రెస్పాండ్ అవుతుంది సార్. సార్ మీకు ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఆయన నుంచి ఎలాగుంది మీకు సహకారం? సార్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ప్రతి దగ్గర అప్రిషియేషన్ అనేది ఉంటుంది సార్. 100% అప్రిషియేషన్ ఉంటుంది సార్. నాకు వచ్చిన క్రమంలో సార్ నాకు 3 months 4 months బ్యాక్లో ఆన్లైన్లో ఎవ్రీ సాటర్డే, థర్డ్ సాటర్డే మాకు రిఫ్రెష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనే ఉంటాయి సార్. మాకు నా యాక్ట్ మీద నాకు క్లాస్ లెక్చర్ ఇవ్వమని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ఇచ్చినాను సార్. సో ఒక ప్రాసిక్యూటర్గా ఒక లెక్చర్ని డెలివరీ చేయమన్నాడు అంటే దే ఆర్ రికగ్నైజింగ్ మీ అనుకున్నాను సార్. ఇట్స్ అన్ అప్రిషియేషన్ సార్. ఫైనల్గా మరొక క్వశ్చన్ సార్, ఈ ప్రొఫెషన్లో రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, ఎందుకంటే చాలామంది ఇక్కడ రాగానే డబ్బులు వస్తాయనే భావంతో వస్తుంటారు, మరి కొంతమంది డబ్బులు రావు ఎందుకు ఈ ప్రొఫెషన్ అనుకుంటారు.
అటువంటి డైనమాలు ఉన్న వరకు మీరు ఇచ్చే మెసేజ్? సార్ ఈ ప్రొఫెషన్లకు రావాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఒక ప్యాషన్ మీద రావాలి. నేను నాకు ఇవ్వాలనే ఇది కావాలి అనే ఆలోచనతో రాకండి. ఖచ్చితంగా ఒక సీనియర్గా ఒక సీనియర్ ఆఫీస్కి వెళ్ళేసి సీనియర్ ఏం చెప్తుండో నేర్చుకోండి. మనం స్కూల్కు ఎప్పుడైతే జాయిన్ అయ్యి ప్రైమరీ సెక్షన్లో మనం జాయిన్ అయితే బేసిక్స్ ఏవైతే నేర్చుకుంటామో ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అంటిల్ ఒక ఓపిక అనేది, పేషెన్సీ అనేది ఉండాలి సార్. వితౌట్ పేషెన్సీ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి, లేదా రాగానే డబ్బులు ఆశిస్తే ఈ ప్రొఫెషన్ వద్దు అంటున్నారు వేముల రంజిత్ కుమార్ గారు. ఇక మీడియా బాధ్యత. మీడియా కూడా పోక్సో కేసు మీద అవగాహన కల్పించాలి. ముందుకు చాలా కేసుల్లో అవగాహన లేక చాలామంది నేరాలు పాల్పడుతున్నారు కాబట్టి ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తే పోక్సో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందంటూ వేముల రంజిత్ కుమార్ చెప్తున్నారు. ఇది రంజిత్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.